ఈ ఉదయకాలన దేవుని యొక్క సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనాన్ని ఒకరు గట్టిగా చదివి సహాయం చేయండి. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చానని చెప్పాను. ఈ వాక్య భాగంలో చాలా అంతరార్థమైనటువంటి విషయాలు ఉన్నాయి, లోతైన సత్యాలు ఉన్నాయి, లోతైనటువంటి విషయాలు ఉన్నాయి. ఈ విషయాలను ప్రతి ఒక్క దేవుని బిడ్డ తెలుసుకోవాలి. దేవుని పిల్లలకి ఈ సత్యం తెలిసి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారే సహాగా ఈ మాటను బోధిస్తూ ఉన్నారు. నేను పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు అనేటువంటి విషయాలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చాడు అంటే నశించిన దాన్ని వెదకి రక్షించడానికని, పాపులను రక్షించుటకని, రోగుల కొరకని, సమాధానపరచుటకని, ఇలాగ ఎన్నో ఆధ్యాత్మికమైన విషయాలు ఉన్నాయి. అయితే ఈ వాక్య భాగంలో మనం నేర్చుకుంటున్న విషయం, ఆయన ఈ భూలోకానికి రావడానికి గల కారణం విమోచన క్రయధనముగా ఆయన తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాడు. క్రయధనము అనగా మనము కొనుక్కోవడం అన్నమాట. విక్రయము అంటే అమ్మడం, క్రయము అంటే ఏం చేయడం? కొనడం. ఏం చేయడం? అందరూ చెప్పాలి. క్రయధనం అంటే ఏంటి? కొనడానికి ఉపయోగపడేటువంటి ధనము. విక్రయ ధనము అంటే అమ్మేవారికి ఇచ్చేటువంటిది. క్రయము, విక్రయము ఇవి దేవుని యొక్క మందిరంలో చోటు చేసుకున్నాయి. అవి తర్వాత వారంలో మనం తెలుసుకుందాం. ఈరోజు క్రయధనము అంటే ఏమిటి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు విమోచన క్రయధనముగా తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు? విమోచన క్రయధనము అంటే ఏంటి? అసలు క్రయధనం అంటే ఏంటి? క్రయధనాన్ని ఎందుకు ఉపయోగించేవారు అనే విషయాన్ని మొదట తెలుసుకుందాం. ఇజ్రాయేలుల కాలంలో అనగా ధర్మశాస్త్రం ఇంకా ప్రారంభం కాలేదు కానీ దేవుడు మోషేతో ఈ యొక్క క్రయధనం గురించి చెప్తూ ఉన్నాడు. చదువుదామా? నిర్గమాకాండం 30వ అధ్యాయం 12వ వచనంలో క్రయధనమును గురించిన ఓ చక్కటి వాక్య భాగం రాయబడి ఉంది. చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లెన్నో, నీవు ఇశ్రాయేలీయులను లెక్కింపవలను. వారు లెక్కింపబడు వేళకు ప్రతి వాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనమును నిచ్చుకొనవలను. అలాగూ చేసిన యెడల నీవు వారిని లెక్కించుకున్నప్పుడు వారిలో ఏ తెగులు పుట్టదు. చాలు. మోషే గారితో ప్రభువు చెప్పినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఇది. ఇదిగో ఇశ్రాయేలులో ఉన్న వారిని లెక్కించాలి. అక్కడ ఎవరిని లెక్కించాలో కూడా రాయబడి ఉంది. 14వ వచనం, 20 సంవత్సరములు కానీ అంతకంటే ఎక్కువ వయసు గలవారై లెక్కింపబడిన వారిలో చేరు ప్రతి వాడును యెహోవాకు అర్పణగా నీవలను. అది మీ ప్రాణములకు పరిక్రయ ధనముగా నుండునట్లు యెహోవాకు అర్పించాలి. ఎలాగ అర్పించాలి కూడా రాయబడి ఉంది. అరతులము కంటే ఎక్కువ ఇయ్యకూడదు, అరతులము కంటే తక్కువ ఇయ్యకూడదు. దేవుడు నియమించేటువంటివన్నీ కూడా చాలా శ్రేష్టమైనవి. అవన్నీ కూడా ఎలాగ చూపుతాయి అంటే సమానత్వంతో చూపుతాయి. ప్రాణ పరిక్రయ ధనము. ఇది ఏ ధనము? ప్రాణ పరిక్రయ ధనము. దేవుడు అన్నాడు, మోషే ఇశ్రాయేలు ప్రజలను లెక్కించబడినప్పుడు 20 సంవత్సరాల నుండి పైప్రాయం కలిగిన వాళ్ళందరూ కూడా యెహోవాకు ప్రాణ పరిక్రయ ధనమును చెల్లించాలి. వారు అలాగ చెల్లించడం మూలాన ఒకటి, వారిలో ఏ తెగులు పుట్టదు. రెండవది, వాళ్ళ ప్రాణాలు విడిపించబడతాయి. 2 కార్యాలు జరుగుతున్నాయి. వీరు డబ్బు కట్టడం మూలాన, డబ్బులు చెల్లించడం మూలాన. ఎలాగా డబ్బులు అంటే మనం ఇప్పుడు మనకి రూపీస్ కరెన్సీ వచ్చింది. మనకి రూపాయి విలువ తెలుసు, నాణ్యం విలువ తెలుసు. మన పాతకాలం వాళ్ళకి 25 పైసలు తెలుసు, 5 పైసలు తెలుసు. అవునగా చెప్పండి.
5 పైసలు, 10 పైసలు, 20 పైసలు, ఇలాగా పైసలు తెలుసు. అప్పుడు అవన్నీ ఎలాగుండే చెప్పండి? నాణ్యాల రూపంలో ఉండేవి. ఇప్పుడు ఏమైపోయినాయి? అన్నీ కాగితాల రూపంలోకి వచ్చినాయి. మరి ఈ నాణ్యాల రూపం రాకమునుపు కూడా ధనం ఉందా అంటే ఉంది. అది ఎలాగ ఉండేది అంటే వెండి, బంగారం తొలము వేసేవాళ్ళు. ఇదిగో వెండి ఇంత రేటు, వెండి ఇంత, వెండి ఇంత ఇస్తే మేము వేరేది ఇంత ఇస్తాం, బంగారం ఇంత ఇస్తే మనకు కావాల్సింది ఏదో మనం తెచ్చుకోవచ్చు. అంటే ఇలాగ వస్తు మార్పిడి ద్వారా అప్పట్లో ధనము పరిపాలన చేసింది. రాను రాను ధనము యొక్క రూపం మారిపోయింది. డబ్బు చాలా ప్రధానమైంది. దేవుడంట ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట, 20 సంవత్సరాలు పైప్రాయం కలిగిన వాళ్ళందరినీ లెక్కించాలి. వారందరూ ఏం చేయాలో తెలుసా? ప్రాణ పరిక్రయ ధనముగా 6 తులముల వెండి తీసుకురావాలంట. ఎంత వెండి? 6 తులము. తులం ఎంతో, 6 తులం ఎంతో మీకే తెలుసు. 6 తులము అంట ధనవంతుడే కానీ భేదవాడే కానీ ఎంత తేవాలి? 6 తులము వెండి. అంతకంటే ఎక్కువ తేకూడదు, అంతకంటే తక్కువ తేకూడదు. ఏం చేయకూడదు? ఇదేనండి దేవుడికి ఎక్కువ ఇస్తాను, నేను ఎక్కువ చేస్తాను అంటే దేవుడి పనులు చాలా విశేషంగా ఉంటాయి. పాత నిబంధన గ్రంథం అంతట్లో కూడా దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు. ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు, కానీ తీసుకొని రావాలి. ఇది ఎలాగంటే అది మీ ప్రాణమునకు పరిక్రయ ధనముగా ఉండునట్లు. రెండవది, యెహోవాకు ఇచ్చినప్పుడు అది ఏమైంది అంటే జ్ఞాపకార్థంగా దేవుని సన్నిధిలో ఉంటుందంట. మనము 16వ వచనంలో చదివితే, నీవు ఇశ్రాయేలు యొద్ద నుండి ప్రాయశ్చిత్తార్థమైన వెండి తీసుకొని ప్రత్యక్ష గుడారం యొక్క సేవ నిమిత్తము దాన్ని నియమింపబలను. మీకు ప్రాయశ్చిత్తము కలుగునట్లు అది యెహోవా సన్నిధిని ఇశ్రాయేలులకు జ్ఞాపకార్థముగా నుండును. ఏంటిది? ప్రాణ పరిక్రయ ధనము. అంటే డబ్బు చెల్లించడం మూలాన తెగిలిపోతుందా? డబ్బులు చెల్లించడం మూలాన దేవుని దగ్గరికి అర్పణ జ్ఞాపకార్థంగా ఉంటుంది అంటే అవును. ధనములో చాలా విషయాలు ఉన్నాయి. ధనము గురించి చాలా విషయాలు తెలుసుకోవాలి. మనము దాదాపుగా ఒక 2-3 సంవత్సరాల క్రితం బాలసుందరం పాస్టర్ గారు వచ్చారు ఆగ్రా నుండి. ఐడియా ఉందా మీకు? ఆయన వచ్చినప్పుడు చాలా విషయాలు ధనము గురించి తెలియజేశారు. ధనాన్ని దేవుడికి ఇవ్వడం మూలాన ఆశీర్వాదం ఉంది, ధనాన్ని దేవుడికి ఇవ్వకపోవడం మూలాన కలిగే నష్టాలు ఉన్నాయి. దేవునిది దేవునికి చెల్లించాలి, దేవునిది దేవునికి ఇవ్వాలి. ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరిని ఇవ్వమన్నాడో తెలుసా? 20 సంవత్సరాల నుండి పైప్రాయం గలవాళ్ళు, 20 సంవత్సరాల నుండి పైప్రాయం కలిగిన వాళ్ళందరూ కూడా 6 తులము వెండిని దేవునికి అర్పణగా చెల్లించాలి. ఇది ఎందుకోసం అంటే వాళ్ళ ప్రాణాలు కాపాడబడతాయి, వాళ్ళ యొక్క గుడారాలు కాపాడబడతాయి, వారు కాపాడబడతారు. వారిని లెక్కించినప్పుడు అంట వారిలో ఏ తెగులు పుట్టదు. ప్రతి దానికి ఒక లింకప్ ఉంది, దేవుడు అలాగ నియమించాడు. ఇది మొదటిగా దైవ గ్రంథములో ప్రాణ పరిక్రయ ధనము. రెండవది చదువుదాం, లేవి కాండము 25వ అధ్యాయం 47వ వచనం. వాని సహోదరుల్లో ఒక్కడు వారిని విడిపింపవచ్చును, వాని పినతండ్రియే కానీ పినతండ్రి కుమారుడే కానీ వాని వంశములో వాని రక్త సంబంధియే కానీ వారిని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వారికి దొరికిన ఎడల తన్ను తాను విడిపించుకొనవచ్చును. మొదటిదేమో 20 సంవత్సరాల పైప్రాయం కలిగిన వాళ్ళందరూ లెక్కించబడినప్పుడు వాళ్ళు చెల్లించవలసిన ప్రాణ పరిక్రయ ధనము. రెండవదిగా ఇక్కడ దేవుడే సెలవిస్తున్న మాట, ఇశ్రాయేలు యొక్క ప్రజల్లో ఎవరైనా అమ్మబడినప్పుడు లేక అమ్ముకున్నప్పుడు రెండు, అమ్మబడడం వేరు, అమ్ముకోవడం వేరు. అంటే ఈ మధ్య వార్తల్లో చదివితే వాళ్ళ అప్పులు తట్టుకోలేకంట వాళ్ళు కిడ్నీని అమ్మేసుకున్నారు. ఏమమ్మేసుకున్నారు? అతను కిడ్నీ అమ్మేశాడంట, ఎన్ని లక్షలకో అమ్మేశాడు. ఎందుకు అమ్మావు బ్రదర్ నువ్వు కిడ్నీ అంటే, అతడు ఏమంటాడంటే నాకు అప్పులు ఉన్నాయండి, నా దగ్గర ఏం లేదు,
ధనము లేదు, కనుక నేను ఏం చేయాలో నాకు తెలియదు, ఎవ్వరు నాకు సహాయం చేయట్లేదు, కనుక నా కిడ్నీని ఏం చేశాను, అమ్మేశాను అని చెప్తున్నాడు. ఇతడు ఇప్పుడు ఏం చేశాడు, అమ్ముకున్నాడు. ఏం చేశాడు, అమ్ముకున్నాడు. ఇతడు అమ్ముకోబడకుండా ఎవరైనా విడిపించవచ్చా అంటే విడిపించవచ్చు. విడిపించవచ్చా, విడిపించకూడదా? ఎవరికో తెలిసింది ఇతడు బాగా అప్పుల్లో ఉన్నాడంట, పాపం కిడ్నీ అమ్మేద్దాం అనుకున్నాడంట అని తెలిసింది. తెలిసిన తర్వాత వాళ్ళ బంధువుల్లో కానీ వాళ్ళ రక్త సంబంధికుల్లో కానీ తెలిసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే సహాయం చేయగలిగి ఉండి కూడా చేయలేదు. అప్పుడు అతను విడిపించబడతాడా? విడిపించబడ్డాం. కానీ వాళ్ళందరూ కలిసి ఇతడు ఎందుకు ఎంత అప్పుల్లో ఉన్నాడు, ఏదో ఒకటి చేసి మనం బయటికి తీసుకొద్దామని అతను బయటికి తీసుకురావడం మూలాన అతడు విడుదల పొందినవాడు అవుతున్నాడు. ఏం పొందినవాడు అవుతున్నాడు? విడుదల పొందినవాడు అవుతున్నాడు. పూర్వకాలంలో మనుషులు తమ్మును తాము అమ్ముకునేవాళ్ళు అంట. ఏం చేసేవాళ్ళు? ఒకటి అమ్మబడేవాళ్ళు, రెండోది అమ్ముకునేవాళ్ళు. యేసేపుని అన్నలు ఏం చేశారు? అమ్మివేశారు. ఏం చేశారు? అమ్మివేశారు. యేసుక్రీస్తు ప్రభువుని ఇస్కరియోతు యూద ఏం చేశాడు? అమ్మివేశాడు. ఏం చేశాడు? అమ్మివేశాడు. ఇలాగ మనం గమనించినప్పుడు చాలామంది కొందరు పనుల కోసం అమ్మేసేవాళ్ళు. ఇదివరకు చెప్పేవాళ్ళు, మేము వాళ్ళ దగ్గర కవతం ఉన్నాం, వీళ్ళ దగ్గర కవతం ఉండాం, ఆ రైతుల దగ్గర ఉన్నాం, ఈ రైతుల దగ్గర ఉండేవాళ్ళం అనేవాళ్ళు. ఏంటి అంటే ఆ పిల్లోడిని లేకపోతే ఆ మనిషిని తీసుకొచ్చి ఆ ఇంటి వాళ్ళకి అప్పచెప్పారు. ఇదిగో సంవత్సరానికి మాకు ఇంత ఇవ్వండి, కాబట్టి ఇతను మీ ఇష్టం వచ్చిన పని చేయించుకోండి. ఆ ఇంట్లో ఏ పని చెప్పినా వాడు ఏం చేయాలి. ఎందుకు అంటే వారు అతను ఏం చేశారు? కొనుక్కున్నారు. ఆమెను వాళ్ళు ఏం చేశారు? కొనుక్కున్నారు. డబ్బు ఇచ్చి కొనుక్కున్నారు. ఈరోజు మీరు నేర్చుకుంటున్న విషయం క్రయధనము చెల్లించి ఆ వ్యక్తిని ఎవరినైనా విడిపించవచ్చు. మీకు క్లారిటీ వచ్చింది ఇప్పుడు? క్రయధనము ఒకటి, అమ్మబడిన వాళ్ళు విడిపించబడటం. రెండవది తమ్ముడు తాము అమ్ముకున్న వాళ్ళు. ఇప్పుడు నేను మీకు రెండు విషయాలు చెప్పాను. ఒకటేమో ఇశ్రాయేలు ప్రజల్లో 20 సంవత్సరాలు మొదలుకొని పైప్రాయం కలిగిన వాళ్ళందరినీ లెక్కించాలి. లెక్కించబడిన వాళ్ళందరూ కూడా ప్రాణ పరిక్రయ ధనము చెల్లించాలి. దాని మూలాన వారికి తెగులు రాదు. ఆ ప్రాణ పరిక్రయ ధనము చెల్లించడం మూలాన వారు యెహోవాకు అర్పణ చెల్లించిన వాళ్ళు అవుతున్నారు. వాళ్ళ ప్రాణం కాపాడబడుతుంది. ఇది మొదటిది. రెండవదిగా క్రయధనము. ఎవరైనా బందీలుగా ఉన్నప్పుడు వారిని విడిపించడానికి వారి బంధువులే కానీ, వారి రక్త సంబంధికులే కానీ, తెలిసిన వారే కానీ ఆ ధనముని ఇచ్చి వారిని విడిపించడం. వారిని ఏం చేయడం? విడిపించడం. మీకు ఇంకా అర్థం కావడానికి ఒక స్టోరీని మీకు చెప్తాను. సండే స్కూల్ స్టోరీ ఇది. మేము సండే స్కూల్లో ఉన్నప్పుడు చెప్పినటువంటి స్టోరీ ఇది. మీకు అర్థం కావడానికి, విమోచన క్రయధనము అంటే లోతుగా అర్థం కావడానికి మీకు చెప్తాను. ఒక తల్లికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరు కూడా కవలలు. అయితే వీరిద్దరూ, తండ్రి చనిపోయాడు, తల్లొక్కతే ఉంది. ఆ తల్లి వీరిని పెంచుతా వచ్చింది. అయితే పెద్దవాడు చాలా భక్తిగా పెరుగుతున్నాడు, చిన్నవాడు భక్తిగా పెరుగుతున్నట్టుగా నటించాడు కానీ భక్తిగా పెరగట్లేదు. ఇద్దరు కమల పిల్లలు కాబట్టి ఒకరిని చూసి ఒకరు గుర్తుపట్టలేరు. వాళ్ళిద్దరికీ పేర్లు ఉన్నాయి. వాళ్ళు చక్కగా ఆ తల్లిని చూసుకుంటూ ఉన్నారు. అయితే చిన్నవాడు ఏం చేస్తున్నాడంటే దొంగతనం చేయడం నేర్చుకున్నాడు. ఏం చేయడం నేర్చుకున్నాడు? దొంగతనం చేయడం నేర్చుకున్నాడు. ఎలాగంటే అతడు చిన్నతనంలోనే ఒకరోజు తోటకూర తీసుకొని వచ్చారంట. ఏం తీసుకొని వచ్చాడు? ఆ తల్లి దగ్గరికి తీసుకొచ్చి, అమ్మా ఇదిగో అంటే ఇతని దగ్గర డబ్బులు సంపాదించేటువంటి వయసు కాదు అతడిది, చిన్నతనం. తీసుకొచ్చి తల్లికిచ్చాడు. తల్లికిస్తే ఆ తల్లి, ఎక్కడి నుండి తెచ్చావురా అని అడగల. ఏం చేయాల? ఎక్కడి నుంచి తెచ్చావు, నీకు డబ్బులు ఎక్కడయ్యి, ఎవరిచ్చారు అని అడగల. ఆ తల్లి చక్కగా ఆ తోటకూర వండింది. తర్వాత ఇక రాను అవి తేవడం ఇవి తేవడం దొంగతనాలు చేసి అన్నీ తెస్తూ ఉన్నాడు. తల్లి ఏం చేయట్లా, అడగట్లేదు. కొంచెం పెద్దవాడయ్యాడు, యవన ప్రాయం వచ్చింది. ఈ దొంగతనాల రూట్ని ఘోరంగా మార్చాడు.
అనుకోకుండా ఒక దొంగతనంలో చిక్కుపడ్డాడు. పారిపోయి వచ్చేసి ఇంట్లో దాక్కున్నాడు. ఆ పోలీసు వాళ్ళు ఎత్తుక్కుంటా వచ్చి ఆ ఇంటికి వచ్చారంట. అమ్మా, ఇక్కడికి ఒక అబ్బాయి వచ్చాడు, అబ్బాయి మీకు కనిపించాడా అంటే, ఎవరయ్యా ఏంటంటే, ఇదిగో ఇలాగ ఉంటాడంటే, అయ్యా అతను నా కొడుకులాగా ఉన్నాడే, ఇప్పుడే లోపలికి వెళ్ళాడయ్యా అని చెప్పేసి వాడిని బయటికి పిలుస్తుంటే రాకపోయేటప్పటికి పోలీసులు లోపలికి వెళ్ళారు, చూశారు. నువ్వే కదరా అని చెప్పి అతన్ని పట్టుకొని తీసుకొని వెళ్ళి జైల్లో వేశారు. తల్లి అడుగుతుందంట, అయ్యా ఎందుకు నా కొడుకుని జైల్లో వేశారు అని అంటే, అమ్మా నీ కొడుకు మామూలు దొంగ కాదు. ఏం కాదు? మామూలు దొంగ కాదు. నీ కొడుకు ఇదిగో ఇన్ని భయంకరమైన దొంగతనాలు చేశాడు, కాబట్టి ఈ నేరాలన్నిటికీ నీ కొడుకు శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పి జైల్లో వేసి మేము కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నాం, కాబట్టి మీరు న్యాయవాదిని పెట్టుకొని మీ కేసు వాదించుకోండి అని చెప్పారంట. మరి కొడుకుని అడిగిందంట తల్లి, ఎరా నిజమేనా అంటే అతను అన్నాడు, నిజమే అమ్మా, ఇది నిజమే. ఎందుకు చేసావురా? ఏమో నాకు చేయాలనిపించింది, చేశాను. ఆ తల్లి మొదటే తోటకూర తెచ్చినప్పుడే, రాయ్ ఎక్కడి నుండి తెచ్చావు, ఎక్కడిది ఇది, ఇంత ధనం ఎక్కడిది అని నిలదీస్తే ఆ కొడుకు అంత దొంగ అయ్యేవాడు కాదు. సరే ఎనీహావ్, ఏదైనా ఆ తల్లి నిర్లక్ష్యమో ఆ కొడుకు దొంగోడయ్యాడు. ఇప్పుడు తన అన్నకు తెలిసింది ఈ విషయం. అయితే తన అన్న రక్షింపబడినవాడు, బాప్టిజం పొందినవాడు, దేవుని ఆత్మచేత నింపబడినవాడు. తన తమ్ముడిని ఏ విధంగానైనా కాపాడాలి అనుకున్నాడంట. లాయర్ దగ్గరికి వెళ్ళాడు, లాయర్తో మాట్లాడాడు. సరయ్యా కోర్టులో వెళ్దామని చెప్పి కోర్టుకు వెళ్ళారు. తీరా ఆ కోర్టులో అతడికి ఉరి శిక్ష విధించబడింది. ఏడుస్తూ ఉన్నాడు, అన్నయ్యని చూసి ఏడుస్తూ ఉన్నాడు, తల్లిని చూసి ఏడుస్తూ ఉన్నాడు. వారు ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని ఏడుస్తూ ఉన్నారు. పలానా తేదీన ఉరి శిక్ష పడబోతుంది అని చెప్పి ఖరారు చేశారు. దాదాపుగా ఒక 2-3 రోజులు గ్యాప్ ఉంది. ఈలోగా ఆ తల్లి ఆ కుమారుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారంట. ఆ రోజు రానే వచ్చింది. ఉరిదీయబోయే అతను అడిగారంట, అబ్బాయి నీ చివరి కోరిక ఏదైనా ఉందా అంటే, ఒకసారి మా అమ్మతో మా అన్నయ్యతో మాట్లాడతాను, నన్ను పర్సనల్గా ఒకసారి ఈ గదిలో పర్సనల్గా వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నాను అని అంటే, సరే వీడు బయటికి వెళ్తానంటలేదు కదా, వాళ్ళ అమ్మనను వాళ్ళ అన్నయ్యను పిలిపించనని చెప్పి ఒక గదిలో సమయం ఇచ్చారు. కొంత సమయం ఇచ్చారు. ఆ సమయంలో ఆ కుమారుడు ఏం చేస్తాడో తెలుసా, తన తల్లి కాళ్ళ మీద తన అన్నయ్య కాళ్ళ మీద పడి, నన్ను క్షమించండి, నాకు తెలిసి కూడా నేను తప్పులు చేశాను, నాకు ఈ మరణశిక్ష పడుతుంది అని చెప్పేసి ఏడుస్తూ ఉన్నాడంట. కానీ అమలైపోయింది. అప్పుడు ఇతడు ఆ ఖైదీ బట్టలు ధరించుకొని ఉన్నాడు. తన అన్నయ్య మామూలుగా వచ్చాడు. వెంటనే వాళ్ళ అన్నయ్య లేపన్నాడంట, తమ్ముడా ఇదిగో ఒకసారి డ్రా అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్ళి అతని బట్టలు ఇతను వేసుకున్నాడంట. ఏంటి అన్నయ్య అంటే, లేదు తమ్ముడా చెప్తాను, నీ బట్టలు నాకు ఇవ్వు, నా బట్టలు నువ్వు వేసుకున్నాడంట. వీళ్ళిద్దరు కమల పిల్లలు కదా, ఇద్దరు ఎప్పుడైతే బట్టలు మార్చుకున్నారో మారిపోయారు. ఇప్పుడు తమ్ముడితో అంటున్నాడంట, తమ్ముడా నేనైతే యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నేను యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాను, బాప్టిజం పొందాను, కనుక ఇప్పుడు నేను చనిపోతే పరలోకానికి వెళతాను, ఇప్పుడు నువ్వు చనిపోతే నరకానికి వెళ్తావు, కనుక నీకు బదులుగా నేను వెళ్తాను తమ్ముడు అంటే, లేదన్నయ్య తప్పు చేసింది నేను, దొంగతనం చేసింది నేను, శిక్ష నాకు రావాలి, కాబట్టి నేనే చనిపోతా అని అంటా ఉన్నాడంట. లేదు తమ్ముడా, నీకు బదులుగా నేను చనిపోవడం మంచిది అని చెప్పి ఆ బట్టలు వేసుకొని ఆ యొక్క అన్నయ్య ఆ తమ్ముడిని అక్కడ వదిలిపెట్టేసి నేరుగా వారు ఉరి తీసేటువంటి స్థలానికి వెళ్ళిపోయాడు. అతడు ఉరిదీయబడ్డాడు. తమ్ముడు మార్పు చెందాడు. తమ్ముడు ఏం చేశాడు? మార్పు చెందాడు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ స్టోరీలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? తాను పొందవలసిన మరణానికి బదులు ఎవరు చనిపోయారు? అన్నయ్య చనిపోయాడు. అన్నయ్య చనిపోయాడండి. ఈరోజు కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయం, యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? మనందరి కొరకు అనేకులకు విమోచన క్రయధనముగా ఆయన తన్ను తాను ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. మన కోసమే. ఎందుకు మన కోసము విమోచన క్రయధనము?
ఎక్కడ నుండి ఆయన మనల్ని విమోచించాడు? మనము ఎక్కడున్నాము అంటే ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. ఎవ్వరూ పరిశుద్ధులంగా లేవు. ఒక కుటుంబంలో ఉన్న అందరిలో పాపం ఉంది, ఒక ఇంట్లో ఉన్న అందరిలో పాపం ఉంది, ఒక ఊరిలో ఉన్న అందరిలో పాపం ఉంది, ఒక దేశంలో ఉన్న అందరిలో పాపం ఉంది. ఈ పాపం నుండి విడిపించబడడానికి మనిషి ఎన్నో పుణ్య కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు, కానీ పాపము నుండి విడుదల దొరకట్లేదు. ఎందుకో తెలుసా? పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము నరకానికి తీసుకుని వెళ్ళేటువంటి మరణం. ఆ మరణము ఒక్కసారి కనుక మీ జీవితంలో కలిగితే మీరు నరకానికి వెళ్ళిపోతారు. అందుకే మరణించక ముందే సువార్తను వినాలి, మరణించక ముందే యేసు ప్రభువారిని నమ్ముకోవాలి, మరణించక ముందే బాప్టిసాన్ని పొందాలి, మరణించక ముందే దేవుని సన్నిధిలో నిలబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరణించక ముందే జరగాలి. పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణము నిత్య నరకాగ్ని గుండంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. ఆ నిత్య నరకాగ్ని గుండానికి మనం వెళ్ళకూడదని మన పాపముల కొరకు, మన బిడ్డల పాపముల కొరకు, మన తరతరముల పాపముల కొరకు ఒకే ఒక్కసారి ఒక బలి అర్పించబడింది. అది యేసుక్రీస్తు ప్రభువారై ఉన్నారు. రెండు చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పుదాం. ఆయన మనందరి కొరకు మనము భరించాల్సిన శిక్ష. ఆయన ఏ పాపము చేయలేదు. మనము చేసే పాపం, మన చూపుల్లో పాపం, మన తలంపుల్లో పాపం, మన ఊహల్లో పాపం, మన నోటితో పాపం, మన నడకతో పాపం, మన చేతులతో పాపం, దేహమంతా పాపపు సంబంధమైన కార్యాలతో మనం ఉన్నాం. మన పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటో తెలుసా? మరణమే. పాపానికి ఫలితం మరణమే. కానీ దేవుని యొక్క కృపావరం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మనకు నిత్య జీవం కలిగింది. ఆ అన్నకలాగా మనందరి కొరకు యేసయ్య చనిపోయాడు. ఏమైపోయాడు? మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో పౌలు గారు ఒక చక్కటి మాట అంటాడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి. నిజంగా చాలా అద్భుతమైనటువంటి మాట చదువుతారు ఒకసారి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు. ఎవరి కొరకు అంట? అందరూ చెప్పాలి. ఎవరి కొరకు? అందరి కొరకు. జాతి భేదము లేదు, లింగ భేదము లేదు. అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. తన్ను తానేం చేయబడ్డాడంట? సమర్పించుకున్నాడు. ప్రాణ క్రయధనముగా, విమోచన క్రయధనముగా ఆయన తన్ను తాను ఏం చేశాడు? సమర్పించుకున్నాడు. కాబట్టి ఈ విషయాన్ని మీ గుండెలో గుర్తుపెట్టుకోండి. మనం ఎలాంటి వాళ్ళమో తెలుసా? విమోచించబడిన వాళ్ళం. మనం ఏ క్రయధనము చెల్లించలేదంట. ఉచితముగా మనకు రక్షణ దొరికింది, ఉచితముగా విడిపించబడ్డాం. ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 13వ వచనంలో ఓ చక్కటి మాట ఉంటుంది. ఒకసారి చదువుతారా? నీతిని బట్టి కోరేషును రేపెత్తిని, అతని మార్గములన్నీ సరళం చేసేదను. అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. మనమేమన్నా మన పాపాలకు ప్రాయశ్చిత్తంగా డబ్బులు కట్టామా? చెప్పండి. ప్రభుత్వం కనుక ఇదిగో మీరు చేసిన పాపాలకి డబ్బులు కట్టండి అన్నారు అనుకో, ఎవరన్నా కట్టకుండా ఉంటారు? చెప్పండి. అసలు దేవుడే అడిగాడు అనుకో, బై పాపం చేసే ప్రతి వాడు పాత నిబంధన కాలంలో అన్నాడు బలి చెల్లించాలి అన్నాడు. ఈ క్రొత్త నిబంధనలో పాపం చేస్తున్న మీరు బలులు చెల్లించండి, లేకపోతే డబ్బులు కట్టండి అన్నారు అనుకో, మన డబ్బులన్నీ దేనికైపోతాయి? దేనికైపోతాయి చెప్పండి? దేనికైపోతాయి? పాపాలకి అయిపోతాయి. ఏదో ఒక పాపం చేస్తాం, డబ్బులు కడతానే ఉంటాం, ఇటు జరిగిపోతూ ఉంటుంది. కానీ మనం ఏమీ చెల్లించకుండానే పాపములన్నిటి నుండి మనల్ని పవిత్రపరిచిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. పాపములన్నిటి నుండి రక్షించినవాడు, పాపముల నుండి విడిపించినవాడు, పరిశుద్ధతలోకి నడిపించినవాడు, ప్రాణాన్ని క్రయధనముగా అర్పించి మనలందరినీ విమోచించినవాడు యేసుక్రీస్తు ప్రభువారు.
ఆయన యందు మనం విశ్వాసం ఉంచాలి, ఆయన మీద మనం నమ్మకం పెట్టుకోవాలి. మనం ఏమి చెల్లించలేదు, అయ్యా నేనైతే నీకు ఏం చెల్లించలేదు, నా పాపములకు క్రయధనముగా నేను ఏమి చెల్లించలేదు, ఉచితముగా నీవు నన్ను విడిపించావు, నా పాపాల కొరకు నేను నీ దగ్గర ఏమి ఇవ్వలేదయ్యా, కానీ నీవు నన్ను ఏం చేశావు, నన్ను విడిపించావు, నాకు విడుదలనిచ్చావు, నాకు ప్రాణభిక్ష పెట్టావు, నాకు పరలోకాన్ని ఇచ్చావు, నాకు నిత్య జీవాన్ని ఇచ్చావు అని నిరంతరం ఆయన స్తుతిస్తూ నిరంతరము ఆయన కనపరుస్తూ కొనసాగడమే దేవుని బిడ్డలకు దేవుడిచ్చిన మహాధన్యత ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇప్పుడు మనము ధనము చెల్లించామా, చెల్లించలేదా? చెల్లించామా? మన పాపాల కొరకు మనం ఏమైనా చెల్లించామా? కానీ మన అందరి కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెల్లించాడు? తన ప్రాణమును క్రయధనముగా అర్పించాడు. ఈ క్రయధనము, విమోచన క్రయధనము ఎవరి కోసం అంటే మన కోసమే. ఎవరి కోసం? మన కోసము. మనము చెల్లించవలసిన దాన్ని ఆయన చెల్లించి మనలను పాప బంధకాల నుండి, శాప బంధకాల నుండి, నరకగ్ని గుండము నుండి ఆయన మనలను విమోచించాడు. కనుక మనం ఎవరమో తెలుసా? విమోచించబడిన ప్రజలం. కాబట్టి విమోచించబడిన మనము విమోచించబడిన ప్రభు పోలికలో కలిగి జీవించుదుముగాక. విమోచించిన ప్రభువును చూస్తూ కొనసాగుదుముగాక. విమోచించబడిన మనము ప్రభు తట్టు తిరిగి ప్రభు రాజ్యము కోసం సిద్ధపడుదుముగాక.